పొత్తులో భాగంగా 7 సీట్లు బీజేపీకి ఇచ్చి ఆ 7 సీట్లలో అన్ని రకాల సహకారం అందించాలని చెప్పి టీఆర్ఎస్ కేసీఆర్ మోడీ గారు మాట్లాడుకున్నారు. ఇది రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రం. వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ప్రజలు నిర్ణయం తీసుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఇప్పుడు రాష్ట్రం చేతిలో ఉంటాయా సిబిఐ ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ కేంద్రం చేతిలో ఉంటాయా? కేంద్రంలో ప్రధానమంత్రి ఆయనే కదా. ఇన్ని వివరాలు ఆయన దగ్గర ఉన్నప్పుడు విచారణ చేయొద్దు అని మేమేమన్నా అడ్డుపడ్డామా? మేము ఎప్పుడన్నా అడిగినామా? మోడీ గారు కాంగ్రెస్ మీద ఏ ఆరోపణలు చేసినా విచారణ చేసే అధికారము విచక్షణ అధికారం ఆయన దగ్గర ఉంది. ఆయనను విచారణకు ఆదేశమని అంటున్నాం మేము. ఇవాళ తమ బండారం బయటపడ్డదాన్ని కప్పిపుచ్చుకోవడానికి కాంగ్రెస్ మీద ఆరోపణలు చేస్తున్నారు. మన కేటీఆర్ చేసిండు, నిన్న మోడీ చేసిండు. ఇద్దరు ఒకటే ఆరోపణ చేసిరు కదా కాంగ్రెస్ మీద. ఇద్దరు ఒకే రకంగా మాట్లాడుతున్నారు కదా కాంగ్రెస్ మీద. ఇద్దరు ఉమ్మడి శత్రువు కాంగ్రెసే కదా. సో వాళ్ళిద్దరూ ఉమ్మడి శత్రువుగా కాంగ్రెస్ను భావిస్తున్నారు కాబట్టి కాంగ్రెస్ మీద దాడి చేయాలని చూస్తున్నారు. ఇవాళ నరేంద్ర మోడీ గారు స్పష్టంగా చంద్రశేఖరరావు నా దగ్గరికి ప్రతిపాదన తీసుకొని వచ్చిండు, కానీ ఆ ప్రతిపాదనల చర్చలు ముందుకు జరగలేదు కొన్ని కారణాల చేత అన్నాడు. నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నా, ఇది నిజమా కాదా? మీరు మోడీ గారితో ప్రతిపాదన చేసినరా లేదా? మీరు ఎన్డీఏలో చేరాలనుకున్నారా లేదా? మీ కూతురు కవితను లిక్కర్ స్కామ్లో నుంచి బయటపడేయమని అడిగినరా లేదా? నీ కొడుకును ముఖ్యమంత్రిని చేయాలనుకొని ఆయన దగ్గరకు పోయి అనుమతి అడిగిన